సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్‌తో జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో నెక్స్ట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్వయంగా చిరంజీవి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వగా త్వరలోనే షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి మూవీ టైటిల్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెల్లడించారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ఫేవరెట్ హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెంకటేష్, బాలయ్య వంటి సీనియర్ హీరోలతో సినిమాలు చేసి వరుస హిట్స్ అందుకున్న అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతుండటంతో ప్రాజెక్టు స్టార్ట్ కాకముందే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్లలోనే అనిల్ రావిపూడి నెక్స్ట్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు చెప్పేశారు. కానీ మెగా అభిమానులు మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేశారు. చిరు నోటి నుంచి స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా రావడంతో ఆ పని కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలోనే మూవీ ఇంకా పట్టాలు కూడా ఎక్కకముందే ఈ మూవీ టైటిల్ విషయం బయటకు రావడంతో వైరల్ అవుతుంది. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి అనిల్ రావిపూడి మూవీకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ని పెట్టాలని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆయన సజెస్ట్ చేసినట్టుగా ఇదే టైటిల్ని మేకర్స్ ఫిక్స్ చేస్తే సరిగ్గా సంక్రాంతి సీజన్కు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అవుతుంది. తన 157వ సినిమాను అనిల్ రావిపూడితో చేయబోతున్నామని చిరు వెల్లడించారు. తన కూతురు సుష్మిత, లైలా మూవీ ప్రొడ్యూసర్ సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మించబోతున్నారని చిరు వెల్లడించారు. అంతేకాదు వేసవిలో అనిల్ రావిపూడితో మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని ఆయన తెలిపారు. ఇక ఈ మూవీ కంప్లీట్గా కామెడీ ఎంటర్టైనర్గా రాబోతుందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఎగ్జైటింగ్గా ఉందని స్వయంగా చిరంజీవి వెల్లడించడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి శ్రీకాంత్ వదిల, ఇంకోటి అనిల్ రావిపూడి సినిమా. అంటే అవి చిరు 157, 158 సినిమాలు. ఇప్పటి వరకు చిరు 157వ సినిమా శ్రీకాంత్ వదిలతోనే అనుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం 157వ మూవీగా అనిల్ రావిపూడి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.